ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగుకు సంబంధించి భద్రతాపరమైన చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థి, కౌంటింగ్ ఏజెంట్ తప్ప మరెవరూ రాకూడదని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజలు, ఎన్నికల అధికారులకు పోలీసు వారికి సహకరించాలని కోరారు. సమావేశంలో కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, 4 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక వాతావరణంలో జరగాల్సిన ఒక కోరికలతో పాటు ఈ రోజు ఇంపార్టెంట్ లీడర్స్ తో పాటు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది అన్ని చోట్ల ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా చేస్తున్నాము. ఇది 6వ మీటింగ్. సో ఇక్కడ మనకి 144 చట్టాలు, పోలీస్ యాక్టివిటీ చట్టాలు అన్ని కూడా అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు జేఎన్టీకు వస్తున్న వాళ్ళు ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్, క్యాండిడేట్ తప్ప వేరెవరూ రాకుండా వాళ్ళ గ్రామాల్లో ఉండి వాళ్ళు న్యూస్ ని తెలుసుకుని ఎవరు కూడా ఎక్కడ కూడా దుబ్బుకోకుండా ప్రశాంతమైన ఒక వాతావరణంలో పెట్టాలని చెప్పేసి కోరుకోవడానికి కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఉండొచ్చు దానికన్నా ప్రికాషన్స్ అన్ని చోట్ల కూడా జరిగింది కదా ఇన్సిడెంట్. ఓన్లీ పిఠాపురము కాదు కదా, ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఒక ఇష్యూస్ జరిగింది. నేను 1 year గా అదే స్టడీ చేస్తున్నాను. ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి. యాక్చువల్లీ కిర్లంపూడి కూడా ఇంపార్టెంటే, తుని కూడా, తొండంగి కూడా ఇంపార్టెంటే. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క ఛాలెంజ్ ఉంది. సో దానికి ఆబ్వియస్లీ కొంత ఉండొచ్చు, కానీ దానికన్నా ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం. అందుకే ఈ మీటింగ్ పెట్టడము. ప్రతి ఒక్క విలేజ్ లో ఎస్డిపిఓసి, ఎస్ఐ గారు అందరూ ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్తున్నారు. ఉన్న అవేర్నెస్ కొంతమందికి తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. సో ఆ డిఫరెన్స్ లేకుండా ఉండడానికి కోసం అవేర్నెస్ మేము ఇస్తున్నాం. అందరూ సోషల్ మీడియా బాస్ అయిపోతున్నాం కదా, సో అది నేను కంట్రోల్ చేయలేను. కానీ మనకు అలాంటి ఏమి స్పెసిఫిక్ గా మన ద్వారా కానీ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ కానీ అలాంటి